అందరికీ శుభోదయం. మే 28, 2024. ఈరోజు తెలుగు తల్లి ముద్దుబిడ్డ, ఆంధ్రుల ఆరాధ్య నాయకుడు అన్న నందమూరి తారక రాముని జయంతి. ఆ మహనీయుడికి జయంతి నివాళిని సమర్పించుకుంటూ మదనపల్లి మాట సంబంధించిన దిగుమతిక్క సమాచారం. ఇప్పుడూరుపల్లి మండలి మేస్త్రులతో మరియు జీపీఆర్ మండి అధినేత వెంకటేశ్వర ఫోన్లో మాట్లాడడం జరిగింది. వారి ఇచ్చిన సమాచారం ఒకసారి బేరీజ్ వస్తే క్రోడీకరిస్తే మదనపల్లి మార్కెట్లో తొట్టతొలిసారిగా వేలంపాట ఆరంభమై భాగ్యలక్ష్మి మండికి తీసుకుంటే ఇవాళ ఇటువైపు దిగుమతి పెరిగింది. భాగ్యలక్ష్మి, ఎస్వీఎస్, ఎండిఎన్, ఎన్ఎస్ఆర్, మాలిక్, జేబీటీ, వీరభద్ర ఈ మండీలకంతా ఇవాళ దిగుమతి పెరిగింది. అటువైపు తీసుకుంటే టీవీఎస్ మండి, టీవీఎస్, ఏఎంఎస్, మోహన్ రెడ్డి, టీఎల్డీ, కేఏకేజీఎన్, ఎస్ఎంబి, జేకే, ఐవి ఇటువైపు తీసుకుంటే కొన్ని మండీలకు మాత్రం నిన్నటికంటే పెరిగింది. మరి కొన్ని మండీలు నిన్నటితో పోలిస్తే ఇవాళ తగ్గింది. ఇక పాతాళం డౌన్లో తీసుకున్నా కూడా నిన్నటితో పోలిస్తే వాళ్ళ దిగుమతి తగ్గింది. మొత్తం మీద చూస్తే మదనపల్లి మార్కెట్లో భాగ్యలక్ష్మి మండి వైపు దిగుమతి బాగా పెరిగింది, అడవి మాత్రం తగ్గింది, పాతాళంలో కూడా తగ్గింది. మొత్తం మీద నిన్నటితో పోలిస్తే ఈ పెరిగిన తగ్గిన దిగుమతులు బేరీజ్ చేసుకుంటే దిగుమతులు పెద్దగా మార్పు లేదు, ఇంచుమించు అలాగే వచ్చింది. నిన్న మీకు అందరికీ తెలిసిందే 600 రూపాయల దగ్గర 850, టాప్ అంటా 1000 నుంచి 1050 పడడం జరిగింది. మరి వాళ్ళు చూడాలి దిగుమతి నిన్నట్లాగా ఉంది కాబట్టి ధరలు ఎలా ఉంటాయో ఏ మేరకు ఉంటాయో. ఇది ఈరోజు మదనపల్లి మాట సంబంధించిన దిగుమతి యొక్క సమాచారం.